హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ వ్యూయర్స్. సో నేను ప్రెసెంట్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి అయితే జర్నీ చేసుకుంటూ వచ్చేసాను. మనకి నచ్చినట్టుగా మనకి మెచ్చినట్టుగా తక్కువ ధరలో సో మనం ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నామో, ఎలాంటి వస్తువులు కావాలనుకుంటున్నామో అలాంటి వస్తువులు మనకి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ దొరుకుతాయి. సో మరి ఇక్కడే మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి లోపలికి వెళ్ళి నేను ఫర్నిచర్ అన్ని చూపించుకుంటూ వివరించుకుందాం. వచ్చేసాను నాతో పాటు. మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇక్కడ ఏది చేసినా టేక్ వుడ్ అండ్ రోజ్ వుడ్ తో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు యూజువల్గా ఎక్కడండి దేవుడికి ఒక మంచిగా వుడ్ తోటి మందిరాలు చేసేది, ఎక్కడైనా కూడా మనకి కిచెన్ కింద లేకపోతే సెపరేట్గా దేవుడి రూమ్ అనేది ఉంటుంది. కానీ ఇవి నీట్గా ఇంత బాగా చేసుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా నీట్గా చూడడానికి కూడా బాగుంటుంది. సో మనకి గాయత్రి ఫర్నిచర్స్ వాళ్ళు చక్కటిగా రోజ్ వుడ్తో టేక్ వుడ్తో మనకి దేవుడి మందిరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చూసుకుంటే మన పక్కన వీడియో ప్లే అవుతుంది కదా. సో ఇవన్నీ వచ్చేసి దేవుడి మందిరాలకు సంబంధించినవే. ఎస్, దేవుడి మందిరాల్లో మీకు ఇంటికి సరిపడగా రూము సరిపడగా మెజర్మెంట్స్ ప్రకారంగా తీసుకుని వస్తే దాని ప్రకారంగా కూడా చేసిస్తాం మనం. టేక్ వుడ్ మందిరం మనకి ఏ సైజులో కావాలి, అదే మనం గతంలో చెప్పాం కదా, ఏ మోడల్ కావాలన్నా మనకు చూపించుకున్న, ఏ హైట్ లో ఏ విడ్త్ లో కూడా కావాలన్నా కూడా మనకి తయారు చేసి ఇస్తారు. మూవింగ్ టు హియర్ డ్రెస్సింగ్ టేబుల్స్ అనమాట. సరే ఇవి కూడా మనకి టేక్ వుడ్ అండ్ రోజ్ వుడ్ తో తయారవుతున్నాయా? అవుతున్నాయి. కాపాడేది మనకి టేక్ వుడ్ అండి. ఇది నమ్మపోన్ అండి, ఎండిఎఫ్. మనకి టేక్ వుడ్ చిన్నగా అంటే పెద్దగా స్పేస్ వద్దు, చిన్నగా ఉన్న అనుకున్న వారికి తక్కువ బడ్జెట్ లో కూడా, తక్కువ బడ్జెట్ లో. ఒక టేబుల్ వచ్చి 3500 ఆ రేట్ లో. మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. మనం పెద్దవాటికి ఎన్ని సెల్ఫ్స్ ఉన్నాయో వీటికి కూడా మనకి అన్ని సెల్ఫ్స్ ఉన్నాయి. ఎస్, కింద వచ్చేసి మనకి ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి కబర్స్ కూడా ఉన్నాయి అండ్ కీస్. సో పిల్లలు మెయిన్ గా వాటిని ఇబ్బంది పెట్టకుండా లేకపోతే లాగేయకుండా మనకి కీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో డ్రెస్సింగ్ టేబుల్స్ ఇవన్నీ వెరైటీస్. సో ఇది కూడా చూసుకోవచ్చు. మనకి చక్కగా గాజులు పెట్టుకోవడానికి అండ్ ఆడవాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు వచ్చేసి మనకి తక్కువ బడ్జెట్ లో ఉండవు అనమాట ఈ లైన్ వరకు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకో డిఫరెంట్. సో యూజువల్గా చాలా మంది ఇష్టపడుతుంటారు, నాకైతే చాలా ఇష్టం ఇలా డ్రెస్సింగ్ టేబుల్ ఇన్ని కబర్స్తో ఉంటే అండ్ ఇలా బ్యాక్ సైడ్ స్పేస్ అనమాట. ఇలా పెట్టుకోవడం నాకు నిజంగా డ్రీమ్ ఉండేది ఒకప్పుడు కొనుక్కోవాలని. సో అట్ లాస్ట్ నేను ఇలాంటి దానికి ప్రమోషన్ చేస్తున్నాను, ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో మనకి ఇక్కడ గ్లాస్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఒక 3 to 4 రాడ్స్ ఉన్నాయి. ఎస్, సో మన కింద కూడా స్పేస్ పెట్టుకోవడానికి యాజ్ యూజువల్లీ కబర్స్ కూడా ఇచ్చారు. సో ఇవంతా ఒక డిజైన్ కదా సార్? ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి. ఈ ఒకదానికి కూడా సంబంధం ఉండదు, దేని మోడల్ దాని. ఫుల్ డోర్ వస్తుంది, అదొక వెరైటీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇదొక వెరైటీ, వచ్చేసరికి యాపిల్ మోడల్లో. సో ఇదంతా కూడా మనకి ఇది డ్రాస్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇదొక మోడల్ అనమాట. సో అంటే ఇది ఫుల్లీ ఇంకా మొత్తం కబర్సే ఉన్నాయి, షైన్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి, చూస్తుంటే చాలా ముద్దు ముద్దుగా కూడా కనిపిస్తున్నాయి. సో ఇంకా మీకు చూసుకుంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో, తక్కువలో కావాలంటే తక్కువలో, ఎక్కువలో కావాలంటే ఎక్కువలో ఎన్ని ప్రత్యేకంగా ఉన్నాయంటే మనం ఇన్ని డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయా అనే డౌట్ కూడా వస్తుంది ఇవి చూసాక. అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇంకా యాజ్ యూజువల్ ఇదొక వెరైటీ. ఇది వచ్చేసరికి మనకి కొంచెం పెద్దగా ఉంది, డబుల్ డోర్ అనమాట. సో విడ్త్ ఎక్కువ ఉంది. ఇది క్యూట్ అనమాట, చాలా చిన్నగా ఉంది. సో కబర్స్ కూడా మనకి ఎక్కువ ఇచ్చారు. సో చిన్నగా ఉంది అనమాట. ఇది ఇంకా క్యూట్ గా అండ్ కొంచెం వెరైటీ. ఇదేంటి సార్ కొంచెం వెరైటీగా ఉంది? వెరైటీ కాదండి, అది ఓన్లీ ఐరన్ తో చేసింది. అరే ఐరన్ తో డ్రెస్సింగ్ టేబుల్. సో సౌండ్ విన్నారా? కానీ ఐరన్ కింద ఉండదు, అది వుడ్ కింద ఉంటది. అసలు వుడ్ అనుకున్నా నేను చేయి పెట్టి సౌండ్ వచ్చే వరకు కూడా. వావ్, ఎప్పుడైనా విన్నారా అసలు ఐరన్ లో ఒక డ్రెస్సింగ్ టేబుల్? మనకి గాయత్రి ఫర్నిచర్స్ లో మాత్రమే అవైలబుల్ అండి, చూసుకోవాలి. సో సో ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రాస్ కూడా ఇచ్చారు. వావ్, సో ఇదేంటండి? టేక్ వుడ్ అండి. టేక్ వుడ్ లో డ్రెస్సింగ్ టేబుల్ అడిగారు కదా మీరు. మరి ఇదేంటండి కొంచెం కొత్తగా ఉంది, క్యాట్లాగ్ మోడల్ అండి. వావ్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ కావాలనుకుంటే అంటే లేడీస్
మొత్తం పైనుంచి కిందకి మొత్తం అంతా కనపడాలంటున్నారని చెప్పేసి ఇలా డిఫరెంట్ గా చేస్తాం. సో మాకు ఆడియన్స్ కి అండ్ వ్యూయర్స్ కి ఏమేమి కావాలో మీకు అన్ని ముందు తెలిసిపోతున్నాయి సార్. వాళ్ళకి కోరిక మేరకే వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. మరి గతంలో మనం అయితే డ్రెస్సింగ్ టేబుల్ మాట్లాడుకున్నాం. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి డైనింగ్ టేబుల్స్. సో యూజువల్ గా అందరి ఇంట్లో మనం ఏంటంటే గ్లాస్ డైనింగ్ టేబుల్ చూస్తున్నాం. అలాంటి గ్లాస్ డైనింగ్ టేబుల్ మన ఇంట్లో కూడా ఉండాలి. వుడ్ తో ఉంటున్నాయి. వుడ్ ప్లస్ గ్లాస్ కూడా మిక్స్ చేసి ఉంటున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి వైట్ మోస్ట్ ప్రిఫర్ చేయరు వైట్, కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి వైట్ అసలు ఇది. సో ఈసారి దీంట్లో గ్లాస్ విత్ వుడ్. ఎలాంటి వుడ్ యూస్ చేస్తారు? ఇది రబ్బర్ వుడ్ అండి. రబ్బర్ వుడ్ ఇది ఇంపోర్టెడ్ అండి. ఈ 3 టేబుల్ కూడా ఇంపోర్టెడ్ అండి. కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మిగతా అన్ని కూడా ఓన్లీ రోజ్ వుడ్, టేక్ వుడ్ అండి. ఇక్కడ ఉన్న టేబుల్ అన్ని కూడా ఈ బ్లాక్ లో ఉన్నాయన్నీ కూడా రోజ్ వుడ్, టేక్ లో ఉన్నాయన్నీ కూడా టేక్ వుడ్. ఈ మొత్తం అంతా కూడా టేక్ వుడ్ కి రోజ్ వుడ్ సంబంధించి. మీ కాకుండా మీకు ఏ మోడల్ కావాల్సిన డైనింగ్ టేబుల్, ఈ మోడల్ లో మాకు రోజ్ వుడ్ కావాలి, ఈ మోడల్ లో టేక్ కావాలంటే సేమ్ మోడల్ లో చేస్తామండి. ఇవన్నీ కూడా బ్లాక్ గా కనిపించేవన్నీ రోజ్ వుడ్ అండ్ కొంచెం బ్రౌనిష్ కలర్ లో కనిపించేవన్నీ మనకి టేక్ వుడ్ అన్నమాట. సో చాలా రీజనబుల్ గా, అంటే డైనింగ్ టేబుల్ అంటే పెద్దగా ఊహించుకుంటారు కొంతమంది. అలా ఇక్కడ అంటే కావాల్సిన వాళ్ళకి పెద్దగా కావాలి పెద్దగా చేస్తారు. లేదు మాకు క్యూట్ గా చిన్నగా చాలు, మా హాల్ చాలా తక్కువ అనుకునే వాళ్ళకి ఆ లైన్ అంతా కూడా 6 షీటర్ అండి. ఆ లైన్ మొత్తం అంతా కూడా 6 షీటర్. ఈ లైన్ అన్ని కూడా 4 షీటర్లు అండి. మీకు 8 షీటర్ కావాలంటే 8 షీటర్ చేస్తాం, 12 షీటర్ 12 అంటే 12 చేస్తాం, 14 అంటే 14 చేస్తాం, 16 అంటే 16 చేస్తాం. సో చూసారు కదా. సో ఇది ఇక్కడ 3 ఫ్లోర్స్ లో మనకి ఒక్కొక్క ఫ్లోర్ మీకు ఎంత చక్కగా మనకి సత్యనారాయణ గారు వివరించారు. సో చూసారు కదా ఇవన్నీ. సో ఏమాత్రం మనకి డిసప్పాయింట్ కాకుండా ప్రతి స్టఫ్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. డైనింగ్ టేబుల్ ఏంటి, టీపాయ్స్ ఏంటి, డ్రెస్సింగ్ టేబుల్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఏంటి, చాలా చక్కగా ఉన్నాయి. ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది. సో ఇక్కడ ఉన్నవే కాదు, మనకు నచ్చిన మెచ్చివి కూడా మన క్యాటలాగ్స్ లో ఉన్నాయి కూడా వాళ్ళకి చూపిస్తే దాని ప్రకారంగానే వాళ్ళు మనకి డిజైన్ చేసి పంపిస్తారు. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్ నెంబర్, పేరు, అడ్రస్ కూడా ఇస్తున్నాను.